నమస్కారం వార్తలకు స్వాగతం ముఖ్యాంశాలు ధాన్యాన్ని సేకరించిన ధాన్యాన్ని పేదలకు అందించడం కేంద్రం బాధ్యత అన్న కేసీఆర్ ఏ ప్రభుత్వమైనా ప్రజా పంపిణీపై సామాజిక బాధ్యత ఉండాలని సూచన నూతన వ్యవసాయ చట్టాల రద్దుకు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం చట్టాల ఉపసంహరణ సమయంలోనూ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేశాయని ప్రభుత్వం మండిపాటు రాజ్యసభలో 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు గత వర్షాకాల సమావేశాల్లో హింసాత్మక ధోరణితో ప్రవర్తించినందుకు గాను క్రమశిక్షణా చర్యలు దేశ ప్రగతి కోసం పార్లమెంట్లో చర్చ జరగాలని ప్రధాని మోదీ పిలుపు రాజ్యాంగ దినోత్సవ స్ఫూర్తితో ముందడుగు వేయాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టీకరణ వ్యవసాయంపై సీఎం కేసీఆర్ కు స్థిరమైన అభిప్రాయం అవగాహన లేదన్న కిషన్ రెడ్డి బాయిల్డ్ రైస్ కొనుగోళ్లపై గత 4 ఏళ్లుగా హెచ్చరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శ డ్రాగా ముగిసిన భారత్ న్యూజిలాండ్ తొలి టెస్ట్ మ్యాచ్ విజయానికి వికెట్ దూరంలో నిలిచిపోయిన భారత క్రికెటర్లు కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులు కడుక్కోవాలి వ్యక్తిగత శుభ్రతను పాటించాలి 18 సంవత్సరాలు నిండిన వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి వివరాలు చూద్దాం దేశంలో ధాన్యాన్ని సేకరించిన ధాన్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించడం పూర్తిగా కేంద్ర ప్రభుత్వాందేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడించారు కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన సామాజిక బాధ్యతను విస్మరించి ధాన్యాన్ని కొనలేమని చెబుతోందన్నారు నిర్వహణలో భాగంగా ఎప్పుడైనా కేంద్రం వద్ద నిల్వలు పెరిగితే అందుకు ప్రత్యామ్నాయాలు ఆలోచించే శక్తి కూడా కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందన్నారు ఒక సందర్భంలో నష్టం వస్తే కేంద్రం భరించాలే తప్ప రాష్ట్రాలపై నెట్టకూడదని పేర్కొన్నారు కేబినెట్ భేటీలో ధాన్యం సేకరణపై సుదీర్ఘంగా చర్చించామని గత యాసంగి ధాన్యాన్ని కేంద్రం పూర్తిగా తీసుకోలేదని అన్నారు ప్రాసెస్ లో ఒకవేళ ఏదైనా కొంత స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ లో కొద్ది గ్యాప్ వస్తే కేంద్రం షుడ్ బేర్ దట్ మొన్న పోయినప్పుడు మేము అడిగినాం చాలా స్పష్టంగా యాసంగిలో మేము ఇచ్చిందే తీసుకోలేదు తీసుకుంటామని ఇక్కడ ఎఫ్సీఐ మేనేజర్ రాసిస్తాడు ఆయన రాసిచ్చిన లెటర్ మంత్రికి చూపించి నేనే స్వయంగా చూపించిన ఇవి ఆయన రాసిచ్చిండా ఈ పరిస్థితి ఎందుకు తీసుకోవు అంటే మేము బాయిల్డ్ రైస్ తీసుకోము ఉప్పుడు బియ్యం తీసుకోము మరి తీసుకోకపోతే నేను కొన్నా రైతులకు డబ్బులు ఇచ్చినా మరి అప్పుడు ఏం చేయాలి నేను భవిష్యత్తులో మేము పారా బాయిల్డ్ రైస్ ఇయ్యము అని మీరు అండర్టేకింగ్ ఇస్తే అది తీసుకుంటా నువ్వు రాసి ఇస్తేనే తీసుకుంటా లేకపోతే తీసుకోండి 25 లక్షల టన్నుల బియ్యం మీద పడితే లేకపోతే మేము బాయిల్డ్ రైస్ ఒక గింజ కూడా తీసుకోము ఇక్కడ వస్తున్నది ఏంది 2 విషయాలు అడిగినండి సరేనా మరి రైస్ తీసుకుంటావు కదా అది ఎంత తీసుకుంటావు సంవత్సరానికి సంవత్సరానికి ఒకసారి కోటా ఇచ్చేసి మేము ఇంత తీసుకుంటామంటే మేము పండించి ఇస్తాం నీకు మా రైతులకు చెప్తాం అది మేము చెప్పాం తర్వాత వర్షాకాలం నువ్వు 40 లక్షలకు ఇచ్చినావు 40 లక్షలు కాదు మా దగ్గర 62 లక్షల ఎకరాల సాగు చేసినాం ఎక్కువ వస్తుంది కనీసం 90 లక్షలను నువ్వు తీసుకోవాలంటే దాన్ని ఎన్హాన్స్ చేయమంటే దాన్ని ఎన్హాన్స్ చెయ్యం తెలంగాణలో ఉండే వాతావరణ పరిస్థితులను బట్టి కోతలు వచ్చేది మార్చి లాస్ట్ వీక్ తర్వాతనే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా 35 డిగ్రీలు ఎండ దాటి ఉంటుంది 35 డిగ్రీలు దాటితే నూక ఎక్కువవుతుంది ఏమున్న దాంట్లో యాసంగిలో తెలంగాణలో వడ్లు పండితే నూక శాతం ఎక్కువ వస్తుంది అంటే మామూలుగా వర్షాకాలంలో వండే బియ్యమేమో 67 కిలోలు వస్తుంది అదే యాసంగిలో వండే వాళ్ళకి 67 కిలోలు రాదు 35 కిలోలే వస్తుంది ఆ నష్టం ఎవరు భరించాలా దానికోసంగా ఏం చేసిండ్రు అంటే బాయిల్డ్ చేసి అమ్మితే కరెక్ట్గా వస్తుంది నూక కాదు అని బాయిల్ చేసి అమ్మటం అనేది మొదలుపెట్టిండ్రు అప్పటి నుంచే పారాబాయిల్ రైస్ మిల్స్ వచ్చింది ఇప్పుడు సడన్ గా ఒక గింజ కూడా ఒక కిలో కూడా మేము బాయిల్డ్ రైస్ తీసుకోము ఇప్పుడు ఏం చేయాలి మరి రైతులు అనేక రకాలుగా అనేక సమస్యలు ఎదుర్కొని విభజన చట్టం ద్వారా వచ్చినటువంటి పూర్తిస్థాయిలో కేంద్రం సహకరించకుండా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బాగా సతాయించినా అన్ని ధీటుగా ఎదుర్కొని బ్రహ్మాండంగా ప్రాజెక్టులు కట్టాం చాలా గందరగోళంగా ఉన్నటువంటి కరెంటును మంచిగా చేసి కరెంటు 24 గంటలు స్టేట్ చేసినాం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావాలని ఒక్క వ్యవసాయం కాదు అనేక రంగాలలో చర్యలు తీసుకున్నాం దాంట్లో వ్యవసాయం కూడా చాలా బాగా పటిష్టపరిచినాం రైతులను అద్భుతంగా ఎంకరేజ్ చేయడానికి రైతు బంధు ఇచ్చినాం రైతులు చనిపోతే కుటుంబాలు బదారణ పడద్దని రైతు బీమా ఇచ్చినాం 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ
వాటర్ సెస్ లేకుండా నీటి తీరువా అనేది ఒక రూపాయి కూడా తీసుకోకుండా నీటి తీరువా పాత బకాయిలు రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ ఫర్దర్ ఒక రూపాయి కూడా కలెక్షన్ చేయకుండా నీటి తీరువా వసూలు చేయకుండా నీళ్లు ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. ఏ రాష్ట్రం కూడా లేదు. అందరు నీటి తీరువా తీసుకుంటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట మంత్రివర్గం ముగిసింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై మంత్రులతో చర్చించిన కేసీఆర్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. మంత్రివర్గ ఉపసంఘానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చైర్మన్ గా కొనసాగుతారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సభ్యులుగా ఉంటారు. కేబినెట్ భేటీలో ప్రజారోగ్యం, వైద్య సేవలకు సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ సన్నద్దత, అనుసరిస్తున్న కార్యాచరణ, కోవిడ్ టీకాల పురోగతి, మందుల లభ్యత, ఆక్సిజన్ బెడ్స్ సామర్థ్యం తదితర అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. కొత్త వేరియంట్ను ఎదుర్కొనేందుకు వైద్యశాఖ పూర్తి సన్నద్దతతో ఉందని, అన్ని రకాల మందులు, పరికరాలు, మానవ వనరులు పూర్తిగా అందుబాటులో ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వ్యవసాయ చట్టాల రద్దుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. మూజువాణి ఓటుతో 3 చట్టాల రద్దుకు లోక్సభ ఆమోదం తెలపగా ఆ తర్వాత రాజ్యసభ కూడా మూజువాణి ఓటుతోనే సాగు చట్టాల రద్దుపై ఆమోద ముద్ర వేసింది. ఉభయ సభల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సాగు చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. సాగు చట్టాల రద్దు బిల్లులు రాజ్యసభలో ప్రవేశపెట్టిన సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు మల్లికార్జున ఖర్గేను మాట్లాడేందుకు చైర్మన్ అనుమతించగా 3 బిల్లుల రద్దును స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిపై చర్చ జరపాలని చైర్మన్ కు విజ్ఞప్తి చేసినప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోలేదు. I think the ayes have it, the ayes have it, the ayes have it. Clauses 2 and 3 are adopted. सदस्य इसके पक्ष में आ गए। వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా లోక్సభలో విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను కూడా స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు. प्रस्ताव को स्वीकृत किया जाए। अब सभा विधेयक पर खंडवाए, चर्चा कराएंगे। आप सदन में जाइए, अंदर चर्चा चाहते हो तो सदन ऑर्डर में आने वो चर्चा कराऊंगा मैं आपकी। प्रश्न है कि खंड 2 और 3 विधेयक पर अंग बने। जो सदस्य इसके पक्ष में आ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में, हाँ वालों के पक्ष में खंड 2 और 3 विधेयक। मैं चर्चा कराने को तैयार हूं। आप माहौल को ठीक कीजिए। मैं मना कर रहा हूं कि चर्चा करने को। आपको पर्याप्त समय, पर्याप्त अवसर दूंगा, लेकिन बेल में आने के बाद चर्चा नहीं होती कभी विधेयक पर। नो, गलत तरीका। प्रश्न है कि विधेयक खंड 1 विधेयक सूत्र अधिनियम सूत्र विधेयक का पूरा नाम विधेयक का अंग बने। जो सदस्य इसके पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में, हाँ वालों के पक्ष में। प्रश्न 1 अधिनियम सूत्र विधेयक का पूरा नाम विधेयक का अंग बने। मंत्री जी प्रस्ताव करें विधेयक को पारित किया जाए। 3 ఫార్ములాస్ का रिपील के बारे में పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ ప్రజాభీష్టం మేరకే కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుందన్నారు. అయినప్పటికీ ప్రతిపక్ష పార్టీలు ఉభయ సభల్లో అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్షాలు ఏడాదికి పైగా హంగామా చేసి చట్టాలను కేంద్రం రద్దు చేసిన తర్వాత కూడా చర్చ జరపాలని పార్లమెంట్లో హంగామా చేయడం ఏంటని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. చట్టసభల్లో జరిగే ప్రక్రియలకు అనుగుణంగానే సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నామన్నారు. उद्देश्य क्या है? व्हाट इज योर इंटेंशन? ये मैं क्वेश्चन करना चाहता हूँ। सरकार आज ही रिपील करके जो फार्मर्स है उन लोगों को हम एक संदेश देना चाहता है। पक्ष ने हंगामा किया, कृषि कानून वापस लो। प्रधानमंत्री ने देश को संबोधित करके कहा, आज जब हम वापस लिए, लोकतंत्र की खासियत है चर्चा। जब आप चर्चा नहीं करोगे, केवल हंगामा करोगे, तो हमने आज वापस भी ले लिया। वापस पर भी चर्चा करने को तैयार नहीं, तख्ती लेके हंगामा करना ये लोकतंत्र का अपमान है, ये जनादेश का अपमान है, भारत के गरीबों के पैसे का दुरुपयोग। గిఫ్ట్ వచ్చింది.
వారే వా, లెజెండ్ బ్యాట్ ఇది. దీంతో నేను ఆడతాను. అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ ని నేను. దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది. అరే యార్, చూసారా, దీని మీద నా పేరు రాసుండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే ఆర్బీఐ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికి అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. ఆర్బీఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి స్వాగతం. క్రిప్టో కరెన్సీ మేజర్ బిట్ కాయిన్ ను కరెన్సీగా గుర్తించాలన్న ప్రతిపాదనేది ప్రభుత్వం దృష్టికి రాలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్సభ సభ్యులు సుమలత అంబరీష్, డీకే సురేష్ తదితరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ బిట్ కాయిన్ ఒక డిజిటల్ కరెన్సీ అని చెప్పారు. దేశంలో బిట్ కాయిన్ ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని, బిట్ కాయిన్ లావాదేవీలపై ప్రభుత్వం డేటాను సేకరించడం లేదని తెలిపారు. బ్యాంకులు, క్రెడిట్ కార్డులు థర్డ్ పార్టీల భాగస్వామ్యం లేకుండా వస్తువులు, సేవల కొనుగోలుకు, నగదు బదిలీకి బిట్ కాయిన్ వాడుతున్నారని తెలిపారు. దేశంలో క్రిప్టో కరెన్సీ లావాదేవీల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు 2021 ను ప్రస్తుత సమావేశాల్లోనే ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పించనుందన్న వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. దేశ ప్రగతి కోసం పార్లమెంట్లో చర్చ జరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటు ఆవరణలో ప్రధాని మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు ముఖ్యమైనవన్నారు. ఉభయ సభలు సజావుగా సాగాలని ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి విషయం చర్చించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. నూతన సంకల్పంతో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించామని చెప్పారు. రాజ్యాంగ దినోత్సవ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలనేది ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజల సేవ దేశ ఉజ్వల భవిష్యత్తుకు శుభ సంకేతమన్నారు. प्रभाव पैदा करने वाले सकारात्मक निर्णयों वाला बने। मैं आशा करता हूं कि भविष्य में संसद को कैसा चलाया, कितना अच्छा कंट्रीब्यूशन किया, उस तराजू पे तोला जाए, न कि किसने कितना जोर लगा करके संसद के सत्र को रोक दिया। ये मानदंड नहीं हो सकता है। मानदंड ये होगा कि संसद में कितने घंटे काम हुआ, कितना सकारात्मक काम हुआ। हम चाहते हैं सरकार हर विषय पर चर्चा करने के लिए तैयार है, खुली चर्चा करने के लिए तैयार है। सरकार हर सवाल का जवाब देने के लिए तैयार है। और आजादी के अमृत महोत्सव में हम ये भी चाहेंगे कि संसद में सवाल भी हो, संसद में शांति भी हो। हम चाहते हैं संसद में सरकार के खिलाफ, सरकार की नीतियों के खिलाफ जितनी आवाज प्रखर होनी चाहिए हो, लेकिन संसद की गरिमा, स्पीकर की गरिमा, चेयर की गरिमा, इन सब के विषय में हम वो आचरण करें जो आने वाले दिनों में देश की युवा पीढ़ी को काम आए। ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి వల్లే రాష్టంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయం అందడం లేదని ఆరోపించారు. గత ప్రభుత్వాలు మే నెలలో పంటల ప్రణాళికల విడుదల చేశాయని అన్నారు. ఒకసారి పత్తి వద్దన్నారు, మరోసారి వరి వద్దన్నారు. వ్యవసాయంపై సీఎం కేసీఆర్ కు స్థిరమైన అభిప్రాయం, అవగాహన లేదని విమర్శించారు. హుజూరాబాద్ ఓటమి తర్వాత కేసీఆర్ కు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. ధాన్యం విషయంలో లేని సమస్యను పట్టుకుని సీఎం కేసీఆర్ ఆందోళన చేస్తున్నారని, బాయిల్డ్ రైస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం 4 ఏళ్లుగా హెచ్చరిస్తూనే ఉన్నా రాష్ట ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని రాష్ట ప్రభుత్వం ఎఫ్సీఐకి రాసిచ్చిందన్నారు. కొత్త వంగడాలు ఇచ్చి రైతులను రా రైస్ దిశగా రాష్ట ప్రభుత్వం మళ్లించాలని సూచించారు. రైతుల ధాన్యంలో చివరి బస్తా వరకు కొనేందుకు కేంద్రం సిద్దంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. బాయిల్డ్ రైస్ సంబంధించినటువంటి వరి విత్తనాల బదులు రా రైస్ వచ్చే విధంగా ఆ ప్రాంతంలో ఏ రకమైనటువంటి విత్తనాలు మీరు అందించారు? బాయిల్డ్ రైస్ తయారు చేస్తున్నటువంటి రైస్ మిల్లల్లో
రా రైస్ వచ్చే విధంగా వాళ్ళ యొక్క టెక్నాలజీ ఏమైనా మార్చుకున్నారా? రైస్ మిల్లర్లు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి? పూర్తిగా గాలి కొదిలేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టే విధంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తాం. ఒకటి నేను ప్రశ్నిస్తున్న మౌలికమైనటువంటి ప్రశ్న ముఖ్యమంత్రి గారికి. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఈ సంవత్సరం ఏ ఒక్క రైతును కానీ, ఏ ఒక్క రైతు బస్తాను కానీ, అది బాయిల్డ్ రైస్ కానీ, అది రా రైస్ కానీ, ఎక్కడన్నా ప్రభుత్వం మేము కొనవు అని చెప్పిందా? చూపించాల్సిన ఫోటో. సింగిల్ కేజీ, అది బాయిల్డ్ రైస్ కావచ్చు, రా రైస్ కావచ్చు, మేము కొనమని చెప్పినటువంటి ఉదాహరణ చూపించుకోనండి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో హింసాత్మకంగా ప్రవర్తించిన 12 మంది ప్రతిపక్ష ఎంపీలను శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ వేటుపడింది. ఆగస్టు 11న భద్రతా సిబ్బందిపై ఉద్దేశపూర్వక దాడుల ద్వారా సభా కార్యకలాపాలను అడ్డుకోవడాన్ని సభ తీవ్రంగా ఖండిస్తోందని, సభాపతి అధికారాన్ని పూర్తిగా విస్మరించడం, సభా నియమాలను పూర్తిగా దుర్వినియోగం చేయడమేనని ప్రకటనలో చైర్మన్ వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దుష్ప్రవర్తన, హింసాత్మక ప్రవర్తన, ఉద్దేశపూర్వక దాడుల ద్వారా సభ మర్యాదను దిగజార్చడం వంటి చర్యలకు పలువురు ఎంపీలు పాల్పడ్డారని అన్నారు. సస్పెండ్ అయిన వారిలో కాంగ్రెస్ ఎంపీలు ఫూలోదేవి నేతం, ఛాయావర్మ, రిపున్ బోరా, రాజమణి పటేల్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, అఖిలేష్ ప్రసాద్ సింగ్, శివసేన ఎంపీలు ప్రియాంక చతుర్వేది, అనిల్ దేశాయ్, టీఎంసీ ఎంపీలు జోలాసేన్, శాంత చైత్రి, సిపిఎం పార్టీ ఎంపీ ఎలమరం కరీం, సిపిఐ ఎంపీ బినోయ్ విశ్వం ఉన్నారు. పేదల ఆరోగ్యం కోసం ఎంత ఖర్చు చేయడానికైనా రాష్ట ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్నగర్, హన్వాడ మండలాలకు చెందిన సుమారు 72 మంది లబ్దిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న వారికి కూడా 10,000 నుండి 3 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఏ ఒక్కరూ అనారోగ్యంతో చనిపోకూడదనే సంకల్పంతో అత్యాధునిక వైద్య సౌకర్యాలను కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మహబూబ్నగర్ పాత కలెక్టరేట్ స్థానంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించనున్నామని తెలిపారు. ఒక్కొక్కరికి 10,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు కూడా ఈరోజు చెక్కులు అన్ని అందజేయడం జరిగింది. మరి మీరందరూ ఆనందం చేయాలా? కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, మీకు ఆరోగ్యం బాగాలేకపోతే మీకు బియ్యం, కరెంటు, మంచినీళ్లు, రోడ్లు, మీకు ఎన్నో వసతులు ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత కల్పించడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్తులో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఇంకా పేద ప్రజలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు మేము తీసుకొస్తాం. వస్తే ఉందాం అనుకున్నాం కానీ ఎమ్మెల్సీలను తీసుకొని అర్జెంట్ తీసుకుందామని ముఖ్యమంత్రి గారు ఫోన్ చేయడం జరిగింది. కనుక నేను మళ్ళీ తొందరగా గంట లోపల హైదరాబాద్లో ఉండాలా. అది వచ్చిన వాళ్ళతో కొద్దిసేపు మామనార్ మండలం వాళ్ళు మామనార్లతోనా, హన్వాడ మండలం హన్వాడలతోనా, టౌన్ వాళ్ళు చైర్మన్ గారు, కౌన్సిలర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ బాగోగులు, ఇంకేమైనా ఆరోగ్యం బాగాలేదా, వాళ్ళ ఇంట్లో ఏమైనా ఇబ్బంది ఉందా, ఏది తెలుసుకొని నాకు దృష్టి తెస్తే ఇంకా మీకు అందరికీ ఎన్ని పైసలు ఖర్చు అయినా సరే మిమ్మల్ని మీ తల్లిదండ్రులను తగ్గించుకోవడంలో కొన్ని విద్యా సంస్థల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో విద్యార్థులందరికీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని రాష్ట విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్టంలోని పలు విద్యా సంస్థల్లో కోవిడ్ కేసులు వెలుగు చూడడంతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భయపడాల్సిన పనిలేదన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించేలా చూడాలని పాఠశాలల యాజమాన్యాలను మంత్రి ఆదేశించారు. గురుకుల, హాస్టల్ విద్యార్థులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. పాఠశాలల సిబ్బంది తప్పనిసరిగా టీకా 2 డోసులు తీసుకోవాలని ఆదేశించారు. కరోనా వల్ల నష్టపోయిన వీధి వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది. వీధి వ్యాపారులకు చేయూతనిచ్చేలా ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా రుణాలు మంజూరు చేస్తోంది. సకాలంలో చెల్లించిన వారికి మరోసారి రుణాలిస్తూ ఆదుకుంటోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆత్మ నిర్భర్ భారత్ అమలుపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. కరోనా కారణంగా వ్యాపారాలన్నీ కుదేలైపోయాయి. ముఖ్యంగా చిరు వ్యాపారులు కోవిడ్తో తీవ్రంగా నష్టపోయారు. వీధి వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా వీధి వ్యాపారం చేసుకునే వారికి 10,000 రూపాయల చొప్పున బ్యాంకు రుణాలు అందించింది.
వాయిదా పద్ధతిలో ప్రతి నెల 1000 రూపాయల చొప్పున తిరిగి చెల్లించిన వారికి మరో దఫా రెండింతల రుణం అంటే 20,000 రూపాయలు ఆత్మనిర్భర్ భారత్ ద్వారా అందిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 6,693 మంది వీధి వ్యాపారులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 6,70,00,000 రూపాయలు ఇవ్వగా ఈ రుణాన్ని తిరిగి చెల్లించిన వారికి రెండవ దఫా రెట్టింపు రుణాన్ని అందిస్తున్నారు. మోత్కూరు పట్టణానికి చెందిన ఎడ్ల జయమ్మ టైలర్ షాప్ నడుపుతోంది. కరోనా లాక్డౌన్ సమయంలో ఆర్థికంగా దెబ్బతిన్న తమకు కేంద్ర ప్రభుత్వం బాసటగా నిలిచిందని విపత్కర సమయంలో ఆదుకున్న కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేసింది. అది కొంచెం లాక్డౌన్ టైంలో మాకు కొంచెం ఇబ్బంది అయింది. గిరాకులు రాక స్టార్ట్ అయ్యేలా అయితే లోన్ తీసుకున్నాం. సంఘం తరఫున 10,000 లోన్ ఇప్పించారు. అవి కట్టినాం కంటిన్యూగా. మళ్ళీ 20,000 ఇచ్చారు. అవి కూడా రన్నింగ్ అవుతున్నాయి. ఈ సహాయం ప్రభుత్వం మంచిగా మాకు సహాయపడుతుంది. యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన రాయపాటి శ్రావణి పూల వ్యాపారి మాట్లాడుతూ కరోనా వ్యాప్తి సమయంలో ఇంటి కిరాయి చెల్లించే పరిస్థితి లేదని, అలాంటి సమయంలో కేంద్రం ఆపన్నహస్తం అందించిందన్నారు. కరోనా వల్ల చాలా ఇబ్బంది అయింది. పిల్లలు వేసుకొని రోడ్డు మీద కూర్చొని చాలా ఇబ్బంది పడ్డాము. ఇల్లు కిరాయి గట్టలకి చాలా టైట్ అయింది. లోను గవర్నమెంట్ వాళ్ళు వచ్చి లోన్ ఇస్తా అన్నారు. తీసుకున్నాము. మోడీ సార్ వాళ్ళు లోన్ ఇచ్చింది. 10,000 ఇచ్చారు. నెలకు 1000 కట్టుకున్నాము. అది తీరిపోయినాయి. ఇంకా కొన్ని ఎక్కువ ఇస్తే కట్టుకుందామని అనుకుంటున్నాం. ఆర్థికంగా నష్టపోయిన చిరు వ్యాపారులకు చేయూతనివ్వాలనే ఉద్దేశ్యంతో కేంద్రం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ పథకాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలో సమర్థవంతంగా అమలు చేస్తున్నామని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీరామకృష్ణ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొదటి విడత 6,693 మందికి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 6,70,00,000 రూపాయల రుణాలు అందించామని, మొదటి విడత సక్రమంగా చెల్లించిన వారికి రెండో విడతలో 20,000 రూపాయల చొప్పున రుణాలు అందిస్తున్నామని చెప్పారు. కరోనా సందర్భంలో లాక్డౌన్ సందర్భంగా స్ట్రీట్ వెండర్స్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసి కేంద్ర ప్రభుత్వము ఆత్మనిర్భర్ స్కీమ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఈ స్కీమ్ ద్వారా మొదటి విడతలో మేము 6,693 మందికి 6,70,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మొదటి విడతలో సక్రమంగా పే చేసిన వాళ్ళకి రెండవ విడతలో పెంచివ్వడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులను అనుసరించి మేము పెంచివ్వడం అనేది జరుగుతుంది. ఇదే కాకుండా ఇక ముందు ఇవి కూడా సవ్యంగా కట్టుకున్న వాళ్ళకి ఇంకా ఆర్థిక సాయం చేయడానికి బ్యాంకుల తరఫున అందరూ కృషి చేసి వాళ్ళకి సాయం చేయడానికి మేము ప్రయత్నిస్తాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు ఏర్పాటు చేసిన రాష్ట మంత్రివర్గ ఉపసంఘం ప్రాథమిక జాబితాను రూపొందించింది. 2 సార్లు సమావేశమైన సంఘం ధరణి వెబ్ పోర్టల్లోని పలు సమస్యలను పరిశీలించింది. వాటిలో 46 సమస్యలకు ధరణి పోర్టల్లో సరైన మాడ్యూళ్లు లేవని గుర్తించింది. భూ యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పూర్తిగా తొలగించాలంటే పోర్టల్లో మరిన్ని ఆప్షన్లు ఏర్పాటు చేయాలని ఆలోచనకు వచ్చారు. ప్రస్తుతం ధరణిలో 31 సేవలు, 10 సమాచార మాడ్యూళ్లు అందుబాటులో ఉన్నాయి. భూ సమస్యలపై విజ్ఞప్తులకు కూడా ఒక మాడ్యూల్ ఉన్నా అది దరఖాస్తులను స్వీకరించడానికే పరిమితమవుతోంది. మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదిక అందించిన తర్వాత ధరణిలో మార్పులు చేర్పులు చేపట్టనున్నారు. ధరణి రిజిస్ట్రేషన్లకు సంబంధించి 8 రకాల సమస్యలు ఉన్నాయి. అలాగే రెవెన్యూ రికార్డులకు సంబంధించినవి కూడా 8 ఉన్నాయి. మొత్తం 46 సమస్యలకు తప్పనిసరిగా ధరణిలో మాడ్యూల్ ఏర్పాటు చేయాలి. కాగా ఇనాం భూములకు వార్సీ పత్రాలు జారీ చేసి హక్కులు కల్పించడం, కొత్త పట్టాదారులకు ఖాతాల ఏర్పాటు, తప్పిపోయిన సర్వే నంబర్ తిరిగి నమోదుకు అవకాశం కల్పించాలని ఉపసంఘం నిర్ణయించినట్లు సమాచారం. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి రైతు ఉత్పాదక సంఘానికి అరుదైన గౌరవం లభించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా గిరిజనుల సేవలను గుర్తించి వారిలో ఉత్తమ పారిశ్రామికవేత్తలను ఎంపిక చేశారు. ఇందులో తెలంగాణ నుంచి ఇంద్రవెల్లి రైతు ఉత్పాదక సంఘానికి అవార్డు రావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ షెడ్యూల్ తెగల ఆర్థికాభివృద్ది గిరిజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భగవాన్ బిర్సా ముండా 146వ జయంతి పురస్కరించుకుని దేశంలోని వివిధ రాష్ట్రాల గిరిజన పారిశ్రామికవేత్తలను ఎంపిక చేసింది. ఇందులో తెలంగాణ నుంచి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి రైతు ఉత్పాదక సంఘానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ మేరకు ఇంద్రవెల్లి రైతు ఉత్పాదక సంఘం డైరెక్టర్ గోడం నాగోరావును జాతీయ గిరిజన కార్పొరేషన్ చైర్మన్ అసిత్ గోపాల్, కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ ఝా ప్రశంసాపత్రంతో పాటు జ్ఞాపికతో సత్కరించింది.
ఈ సందర్భంగా నాగోరావు దూరదర్శన్తో మాట్లాడుతూ 5 ఏళ్ల క్రితం రైతుల సహకారంతో ఇంద్రవెల్లి రైతు ఉత్పాదక సంఘాన్ని స్థాపించి రైతులకు లాభాలతో పాటు స్థానికులకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. తమ సంఘానికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ మరింత స్ఫూర్తితో పనిచేస్తామన్నారు. చాలా సంతోషంగా ఉంది. మా బోర్డు డైరెక్టర్ మొన్న రీసెంట్లీగా 22 నాడు పోయి విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మన అవార్డును తీసుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. అవార్డు రావడం జరిగింది. అమృత్ కా మహోత్సవ్ అనే అవార్డు ఆజాదీ కా అమృత్ అవార్డు రావడం, దీనికి మేము కూడా చాలా గర్వంగా మా యొక్క ఐఎఫ్ఈస్కి రావడం మేమందరం గర్వంగా ఫీల్ అవుతున్నాం. దానికి మేము అందరం రుణపడిన వాళ్లకు ధన్యవాదాలు చెప్తున్నాం. నెలలు నిండకుండానే పుట్టిన శిశువుల్లో ఎదిగేంత వరకు అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. గతంలో నవజాత శిశువుల పట్ల అత్యంత జాగ్రత్త వహించాల్సి వచ్చేది. మారుతున్న టెక్నాలజీతో ప్రస్తుతం నెలలు నిండకుండా జన్మించిన శిశువులకు ఆధునిక వైద్యం రక్షణ కవచంగా మారింది. నవజాత శిశువుల రక్షణ కోసం వినియోగిస్తున్న ఆధునిక చికిత్సలపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. అమ్మ కడుపులో బిడ్డగా ఎదిగి పరిపూర్ణమైన శిశువుగా రూపుదిద్దుకొని జన్మించే వరకు 9 నెలల సమయం పడుతుంది. నవమాసాలు పూర్తి కాకుండానే పుట్టే శిశువుల సంఖ్య ఈ మధ్య పెరిగిపోతోంది. అలా జన్మించే శిశువుల్లో అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. 37 వారాల కంటే ముందు తల్లి బిడ్డకు జన్మనిస్తే ప్రీటర్మ్ ప్రసవం అంటారు. మెడికల్ కండిషన్, హైపర్ టెన్షన్, షుగర్ వ్యాధి, ఇన్ఫెక్షన్, యూట్రస్ ప్రాబ్లం వల్ల ప్రీటర్మ్ ప్రసవాలు ఎక్కువ అవుతాయి. అదేవిధంగా మొదటి ప్రసవం ప్రీటర్మ్ అయితే రెండవ ప్రసవం కూడా ప్రీటర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువ అని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రీటర్మ్ బర్త్ బేబీలకు అత్యాధునిక వైద్య చికిత్సలు అందించడంలో హైదరాబాద్ నగరంలోని నీలోఫర్ ఆసుపత్రి ఎంతో పేరుగాంచింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలు ఖర్చయ్యే వైద్యాన్ని నీలోఫర్లో పైసా ఖర్చు లేకుండా ఉచితంగా చేస్తున్నారు. ఇటీవలి కాలంలో నెలలు నిండకుండా జన్మించే శిశువుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, అలాంటి వారికి నీలోఫర్లో మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు నియోనటాలజీ శాఖాధిపతి డాక్టర్ ఎం అలివేలు చెప్పారు. నెలలు నిండకుండా జన్మించిన శిశువులకు తల్లిపాలు చాలా ముఖ్యమని, తల్లిపాలు పట్టించడం, తల్లి తన బిడ్డను ఛాతీపైన ఉంచుకోవడం ద్వారా పిల్లలు ఎదుగుదల వేగంగా ఉంటుందన్నారు. సో ఇప్పుడు మేము చాలా నెల తక్కువ పిల్లల అడ్మిషన్స్ ఇంక్రీజ్ అవడం చూస్తున్నాం. నిలోఫర్లో ఎక్కువ అవుతోంది రోజు రోజుకి. ఎందుకంటే బయట ఇవన్నీ చాలా ఖరీదైన ప్రాసెసెస్ ఉంటాయి. అడ్మిషన్కి కానీ, మందులకి కానీ, మనకు కావాల్సిన ఊపిరితిత్తులకి సపోర్ట్ కానీ, ఏదైనా కానీ కొంచెం ఖరీదైన ప్రాసెస్. సో అందుకని ఇవన్నీ నిలోఫర్లో అడ్మిట్ అవ్వడం వల్ల ఈ బేబీస్కి మనం ఏమేం చేయగలుగుతాము, ఈ ప్రీటర్మ్ బేబీ సంరక్షణ మెయిన్ ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైనది తల్లిపాలు. ఎంత తల్లిపాలు ఇస్తే అంత బేబీస్ బాగా అవుతారు, తొందరగా వెయిట్ గెయిన్ వస్తుంది, బరువు పెరుగుతారు. దాంతో వాళ్ళ కళ్ళు, ఊపిరితిత్తులు, వాళ్ళ పేగులు అన్నీ ఇంప్రూవ్ అవుతాయి బరువు పెరగడంతో కాకుండా. అండ్ ఇంకొకటి ఏంటంటే కేఎంసీ అంటారు, కంగారు మదర్ కేర్. అంటే తల్లి బిడ్డని తన ఛాతి మీద వేసుకోవడం. సో తల్లి చర్మం బిడ్డ చర్మం తగిలి ఆ బిడ్డ వెచ్చగా ఉండడం కాకుండా తల్లికి కూడా పాలు ఎక్కువ వస్తుంది. దీంతో ఆ బిడ్డ కళ్ళు, ఊపిరితిత్తులు, చెవులు, ఆ తర్వాత మన బ్రెయిన్ అన్నీ బాగా పెరుగుతాయి. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అన్నమాట బిడ్డని కాపాడుకోవడానికి. తల్లిపాలు, కేఎంసీ, ప్రీటర్మ్ కేర్ కి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. బాలింత శ్రీవిద్య మాట్లాడుతూ తనకు 7 నెలల్లోనే ప్రసవం కాగా తల్లి బిడ్డ ఇద్దరికీ ప్రాణహాని ఉందని వైద్యులు తెలిపారని, నీలోఫర్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించగా వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మెరుగైన వైద్యం అందించారని తెలిపింది. 2 నెలల తర్వాత బిడ్డ ఎదుగుదలలో చాలా మార్పు వచ్చిందని, నీలోఫర్ వైద్యుల ప్రత్యేక చొరవపై సంతోషం వ్యక్తం చేసింది. I have got delivered during my 7th month of pregnancy due to hypertension. There was no hope of me and my baby during delivery. After that, by God's grace, we both were safe. But so there was some problem with my baby, and they have told me that it takes 6 months to get cured. I was very afraid, and due to hypertension, I got very tensed. After that, I have come to this hospital, and I
now I am feeling very happy that I have. మరో బాలింత లత మాట్లాడుతూ 8వ నెలలోనే ప్రసవం కావడంతో తన బిడ్డను నీలోఫర్ వైద్యులు కంటికి రెప్పలా చూసుకున్నారని, కరీంనగర్ జిల్లా నుంచి వచ్చిన తమకు ఏ లోటు రాకుండా చూసుకున్నారని హర్షం వ్యక్తం చేసింది. ఈ నీలోఫర్ హాస్పిటల్లో నేను డెలివరీ అయ్యాను 8 months లో. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మెడిసిన్స్ బాగా చూస్తున్నారు. హాస్పిటల్లో అన్ని జాగ్రత్తలు కేర్ తీసుకుంటున్నారు. డాక్టర్స్ కూడా సరిగ్గా వస్తారు. నా బాబు పుట్టినప్పుడు 900 grams ఉన్నాడు. కానీ ఈ హాస్పిటల్లో ఏ సదుపాయమైన ఫుడ్ కాన్ నుండి హాస్పిటల్ సిస్టర్స్, ఆయమ్మలు, డాక్టర్స్ ఏది అవసరం వచ్చినా గానీ మన తొందరగా అందుబాటులో ఉంటున్నారు. ఇంకో బాలింత ఇష్రత్ బేగం మాట్లాడుతూ తనకు నీలుఫర్ ఆసుపత్రిలో ప్రీటర్మ్ డెలివరీ అయిందని, పుట్టిన బిడ్డ చాలా తక్కువ బరువుతో ఉండడంతో ఆందోళన చెందామని, వైద్యుల ప్రత్యేక చొరవతో 20 రోజుల్లోనే బిడ్డ బరువు పెరిగి ఆరోగ్యంగా ఉందని తెలియజేస్తూ నీలోఫర్ వైద్యులకు ధన్యవాదాలు తెలిపింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగి చివరకు డ్రా అయింది. చివరి రోజు భారత బౌలర్లు 5 వికెట్లు తీసుకున్నారు. కివీస్ ఆటగాళ్లు అజాజ్ పటేల్ 2, రచిన్ రవీంద్ర 18 పరుగులు చేసి టీమిండియా విజయాన్ని అడ్డుకున్నారు. దీంతో తొలి టెస్టు డ్రా ముగిసింది. రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ ఓపెనర్ టామ్ లైథమ్ 52, సోమ విల్లే 36, కేన్ విలియమ్స్ 24 పరుగులు చేశారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4, రవీంద్ర చంద్రన్ అశ్విన్ 3, అక్షర్ పటేల్, ఉమేష్ యాదవ్ తలో వికెట్ తీసుకున్నారు. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ముంబైలోని వాంఖేడే స్టేడియంలో డిసెంబర్ 3న జరుగుతుంది. ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ధాన్యాన్ని సేకరించిన ధాన్యాన్ని పేదలకు అందించడం కేంద్రం బాధ్యత అన్న కేసీఆర్. ఏ ప్రభుత్వమైనా ప్రజా పంపిణీపై సామాజిక బాధ్యత ఉండాలని సూచన. నూతన వ్యవసాయ చట్టాల రద్దుకు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం. చట్టాల ఉపసంహరణ సమయంలోనూ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేశాయని ప్రభుత్వం మండిపాటు. రాజ్యసభలో 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు. గత వర్షాకాల సమావేశాల్లో హింసాత్మక ధోరణితో ప్రవర్తించినందుకు గాను క్రమశిక్షణా చర్యలు. దేశ ప్రగతి కోసం పార్లమెంట్లో చర్చ జరగాలని ప్రధాని మోదీ పిలుపు. రాజ్యాంగ దినోత్సవ స్ఫూర్తితో ముందడుగు వేయాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టీకరణ. వ్యవసాయంపై సీఎం కేసీఆర్ కు స్థిరమైన అభిప్రాయం, అవగాహన లేదన్న కిషన్ రెడ్డి. బాయిల్డ్ రైస్ కొనుగోళ్లపై గత 4 ఏళ్లుగా హెచ్చరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శ. డ్రాగా ముగిసిన భారత్ న్యూజిలాండ్ తొలి టెస్ట్ మ్యాచ్. విజయానికి వికెట్ దూరంలో నిలిచిపోయిన భారత క్రికెటర్లు.